హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా రూమ్లో చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. సో మేకింగ్ ఎలాగో ఈరోజు చూసాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రూమ్లో చికెన్ చేస్తున్నాం. సో చికెన్ అయితే రెడీ చేసేసుకున్నా, ఆనియన్స్ కట్ చేసా, ఆల్రెడీ కళాయి పెట్టేసేసి దాంట్లో ఆయిల్ పోసేసి పచ్చిమిరపకాయలు వేసా. ఇది బాగా కాగిన దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలన్న ఒకసారి కనిపించింది. ఇప్పుడు ఇట్లా అయిన దాని తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాం. అన్న ఎప్పటిదాకా వేయించాలన్న ఈ రెండు? కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయిస్తే చాలా అన్న. పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. అట్లానే మార్చేయమాకండి. అదిగోండి, బాగా ఆనియన్ని పచ్చిమిరపకాయని ఇట్లా బాగా వేయించుకోవాలి. కొంచెం దగ్గరకు వస్తుంది వేగడానికి. ఇదిగోండి, కరివేపాకు వేసాం. ఇప్పుడు ఇదిగోండి, మా జూనియర్ షెఫ్ వచ్చాడు. ఇప్పుడు పసుపు వేస్తున్నాడు. ఇప్పుడు ఎంత వేయాలి బ్రో? పసుపు సరిపడా అంత. ఇప్పుడు తర్వాత ఇంకేమైనా వేయాలా? చూసారా, జూనియర్ షెఫ్ అని ఊరకనే కాదు, ఆ గడ్డి తిప్పే స్టైల్లో తెలుస్తుంది నాకు. మా వాడు జూనియర్ షెఫ్ అని. కొన్ని రోజుల్లో సీనియర్ షెఫ్ అయిపోతాడండి మా వాడు. ఇదిగోండి, చికెన్లో ఏమేమి కలిపా బ్రో? పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మొత్తం ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాం ఫ్రెండ్. ఇప్పుడు చికెన్ వేస్తున్నాడు. చికెన్లో ఏమేమి వేసి కలిపావు? ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొన్ని వేస్తున్నా. స్మెల్ మాత్రం గొమ్మలాడిపోతుంది. తినేటప్పుడు కూడా వీడియో పెడతాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ చూసారా బాగా ఉడుకుతుంది. చూడు, వాటర్ స్టార్ట్ అవుతుంది. కొంచెం పెంచాను అన్న, అందుకే పెంచా. అట్లాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో కూర దాదాపు స్మెల్ చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. నీకు అయినంత ఎలా ఉంటుందా కానీ సూపరు. ఇదిగోండి, కర్రీ అయిపోతుంది. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ కామెంట్ ఎవరు పెడతారో వాళ్ళకి కేజీ కర్రీ పంపిస్తాను నేను. అడ్రస్ కూడా చెప్తున్నాను, నియర్ బై యూసఫ్ కూడా, రెహమత్ నగర్. ఇదిగోండి, అయిపోతుంది బాగా. స్మెల్ స్మెల్ మంచిగా రావట్లేదు. సూపర్ వస్తుందన్న, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. మొక్క బాగా ఉడకడానికి ఇందాక దాకా వచ్చేసి మసాలా బాగా పడడం కోసం వాటర్ పోయలేదు. ఇప్పుడు మొక్క మొత్తం బాగా ఉడకడానికి కోసమని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాము. ఓకే, ఇక కర్రీ అయిపోయిన దాని తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టే చాలాసేపు అయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం చికెన్ ఎలా అయిందో. బా, స్మెల్ అయితే ఎదిరిపోతుంది. చికెన్ కూడా చూసరికి ఎంత బాగా అయిందో. అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది.